నమస్తే వ్యూవర్స్. ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈరోజు మనము మల్బరీస్ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కంటిన్యూషన్ చేసుకుందాం. ఇప్పటికి చాలా ఎపిసోడ్స్ చేసుకున్నాం మల్బరీస్ మీద. ఈ షహతూత్ అనేది అయితే పండు ఉందో ఆ పండు మీద, కానీ ఎంతటికి వాటికి యొక్క సుగుణాలు, వాటి యొక్క మెడిసినల్ వాల్యూస్, దాని యొక్క గుణాలు కంప్లీటే కావట్లేదు కదా. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కంటిన్యూషన్ ఎపిసోడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఏవైతే మల్బరీస్ గురించి తెలుసుకున్నామో, సో ఇంత గొప్ప గుణాలు ఉన్న మల్బరీస్ యొక్క చిన్న ప్యాకేజెస్లో చిన్న చిన్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అందరు కప్స్లో తినండి, బాగా కప్పు నిండా. ఓడోటాలజిక్ అంటే ఎవరికైతే పంటి నొప్పులు ఉంటాయో, గమ్స్లో పెయిన్ ఉంటుందో, ఇలాంటి వాళ్ళకి కనుక ఈ మల్బరీస్ డైలీ ఒక కప్పు తినిపిస్తే కనుక, ముఖ్యంగా మీరు చిన్నపిల్లల్లో చూస్తే కనుక ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం ఎందుకు ఎక్కువైందంటే వాళ్ళు బాగా చాక్లెట్స్, బిస్కెట్స్ అనేవి ఎక్కువగా పెడుతున్నారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఎవరికి వీళ్ళకి ఇంకా మళ్ళీ స్పెషల్గా ఇప్పుడు వండి పెట్టే ఓపికలు వీళ్ళకి లేక ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు ఇన్స్టెంట్ ఫుడ్గా ఇచ్చేస్తున్నారు అనమాట. అలా ఇచ్చినందువల్ల కూడా పాపం పిల్లలకి బాగా పంటి నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. అలా పంటి నొప్పుల నుంచి వాళ్ళని కాపాడాలి అంటే కనుక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్, బిస్కెట్స్ వాళ్ళకి అలవాటు చేసే బదులు ఇలాంటి వండర్ఫుల్ ఫ్రూట్స్ అలవాటు చేయండి. వాళ్ళకి కప్స్లో వేసి ఇచ్చేసేయండి. ఆ ఫ్రూట్స్ కడిగేసి వాళ్ళకి చక్కగా వాళ్ళు తినుకుంటూనో, లేదంటే వాళ్ళకి ఒక్కొక్క పండు తినడం వల్ల కూడాను ఒకటి వాళ్ళ పంటి నొప్పి తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్, మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ కూడా వాళ్ళ పొట్టలోకి వెళ్తుంది. జంక్ ఫుడ్స్కి బదులు ఇలా ఫ్రూట్స్ తినడం అన్నది వాళ్ళకి అలవాటుగా, పరిపాటుగా చేయండి. అలాగే డర్మటోలాజికల్ క్రీమ్స్లో కూడాను ఈ మల్బరీస్ అన్నవి యూస్ చేయడం జరుగుతుంది. సో అలా క్రీమ్స్లో ఆర్టిఫిషియల్గా వాడడం కన్నా కూడాను వీటిని మేమేమంటామంటే చక్కగా దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ఏదైతే ఉందో అదే డైరెక్ట్గా మీరు మీ ఫేస్కి అప్లై చేయడము, లేదంటే కనుక మీ ఏవైతే మీరు ఉప్టన్స్ వాడుతూ ఉంటారు కదా, అంటే యూజువల్గా అందరికీ నేను ఒకటే చెప్తుంటాను, సబ్బు అసలు వాడకండి. పైనుంచి కింది వరకు చక్కగా నూనె పెట్టేయండి. నూనె పెట్టి శనగపిండిలో నీళ్లు కలుపుకొని ఆ శనగపిండి పేస్ట్ అన్నది నలుగు పెట్టి స్నానం చేసేసేయండి. కాకపోతే ఎవరికైనా ఇంకా అడిషనల్గా ఆ శనగపిండి పేస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా మల్బరీ ఫ్రూట్స్ని కూడా దాంట్లో దంచి యాడ్ చేసుకొని అది కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మెనోపాజ్ టైంలో యూజువల్గా అందరికీ ఈ మూడ్ స్వింగ్స్ రావడము, తర్వాత ఎవరికైతే ఇలా మెనోపాజ్ టైంలో డిప్రెషన్లోకి ఉంటుంటారో, తర్వాత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారో, వారి యొక్క బాడీ పెయిన్స్ ఫీల్ అవుతుంటారో, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ ఫ్రూట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో మెనోపాజ్ స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు, లేదా మెనోపాజ్ స్టార్ట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడాను ఈ ఫ్రూట్స్ కనుక డైలీ 1 కప్ తీసుకున్నట్టయితే కనుక చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. అలాగే ఇది మంచి న్యూరో ప్రొటెక్టివ్. అంటే అలసిపోతున్న బ్రెయిన్కి బూస్టర్ లాగా ఇన్స్టంట్ ఫుడ్ ఇచ్చే ఫుడ్ ఏదంటే మల్బరీస్. సో మీ పిల్లలు ఎవరైతే బాగా చదువుకుంటూ ఉంటారో వాళ్ళు ఇంకా బాగా చదువుకోవాలి అంటే కనుక ఈ ఫ్రూట్స్ తినిపించండి. చాలా షార్ప్ మైండ్స్ అవుతాయి వాళ్ళకి. అలాగే ఇది హెపాటో ప్రొటెక్టివ్ కూడాను. అంటే లివర్ని బాగా చక్కగా దాని ఫంక్షన్స్ని ఎన్హాన్స్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడంలోనూ, దాన్ని డీటాక్సిఫై చేయడంలోనూ మల్బెరీస్ చాలా మంచి ఫ్రూట్స్. సో లివర్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో, జాండిస్ ఎవరికైతే ఉందో, ఎవరికైతే గాల్ బ్లాడర్ స్టోన్స్, లివర్లో స్టోన్స్, గాల్ బ్లాడర్కి సంబంధించిన కోలిసిస్టైటిస్ అనే కండిషన్స్ ఉంటాయి, అంటే ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడాను ఈ ఫ్రూట్స్ కనుక తిన్నట్టయితే కనుక చాలా చక్కటి వాళ్ళకి లాభాలు ఉంటాయన్నమాట.